తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అక్రమాలు ఎంత మనం చూసుకుంటే మరీ దారుణం అసలు యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అంటే తప్పు అది చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒకవేళ ఫోన్ మాట్లాడాలనుకుంటే ఎవరైనా ఒకవేళ కొంచెం సీక్రెట్గా మాట్లాడాలనుకుంటే ఇంకేమైనా విషయాలు కొంచెం రహస్య విషయాలు చెప్పాలనుకుంటే పక్కకు వెళ్ళి మాట్లాడతారు. అంటే మన విషయం మనం మాట్లాడేది వినిపించినా సరే కానీ తర్వాత ఎదుటి వాళ్ళు మాట్లాడేది వినిపించొద్దు అని చెప్పేసి అనుకుంటారు. అనుకుని అట్లా ఫోన్ మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో 4500 ఫోన్లు ట్యాప్ చేసేసి, అంటే అధికారిక లెక్కల ప్రకారమే 4500 ఫోన్లు ట్యాప్ చేసి అరాచకాలకు పాల్పడ్డారు అప్పుడు ఉన్నటువంటి ప్రభాకర్ రావు కానీ తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ. దీంతో తీర్మానం క్లియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఇటువంటి అరాచకాలకు పాల్పడ్డది. తర్వాత ప్రభుత్వం రావడానికి తర్వాత ఎవరైతే ప్రతిపక్షాల నేతలే కానీ తర్వాత సొంత పార్టీల నేతలే కానీ పిఏలే కానీ వాళ్ళ భార్యలే కానీ రకరకాలుగా ఎవరి పడితే వాళ్ళ జడ్జీల కాడ నుంచి ఫోన్ ట్యాపులు చేసి మొత్తం కూడా అరాచకాలకు పాల్పడ్డది. కాబట్టి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి గుర్తింపును రద్దు చేయాలి, ఆ పార్టీని రద్దు చేయాలని చెప్పేసి తీర్మానం డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారి ఫోన్ కానీ, అక్కడ చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఫోను కానీ, తర్వాత ఇక్కడ ఈటెల రాజేందర్ ఫోన్ కానీ, ఇక్కడ ఏది V6 వెలుగుకు సంబంధించి ఆయన CEO అంకం రవి గారి కానీ, అక్కడ ఆంధ్రజ్యోతి ఎండీగా ఉన్న రాధాకృష్ణ అది ఎవరు రాధాకృష్ణ గారు వేమూరు రాధాకృష్ణ గారు కానీ, ఇట్లా రకరకాలుగా అందరి ఫోన్లు అతను రాజకీయ నాయకులు ప్రతిపక్షాల నేతలయ్యి తర్వాత వాళ్ళ భార్యలయ్యి ఇష్టం వచ్చినట్టుగా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. తర్వాత ఇక్కడ తీర్మానం ఫోన్ కూడా ట్యాప్ చేసేసిండ్రు. అందరి ఫోన్లు ట్యాప్ చేసేసి మొత్తం కూడా పాపం మూటగట్టుకున్నారు. కాకపోతే ఆ పాపం బండాలంటే నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కరెక్ట్గా చర్యలు తీసుకుంటే 100% అందరు లోపల పడతారు. లోపల పడాల్సిన అవసరం కూడా ఉన్నది. సమాజం అది కోరుకుంటా ఉంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.